నమస్కారం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం జనగామ మున్సిపాలిటీలో 25వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి బరిలో ఉన్న ఆలెట్టి నరేందర్ గౌడ్ గారితో ఉన్నాము. వారు మెగా కుటుంబం అభిమానిగా చిరంజీవి గారు ప్రజారాజ్యం ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో, నేడు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం గారు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన పార్టీలో ఉంటూ ఆ పార్టీకి కార్యకర్తల బలోపేతానికి కృషి చేస్తున్న వారిని గుర్తించి ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేస్తుండటంతో వారికి ఈ వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి వారు అవకాశం కల్పించారు. వారి అభిమానంతో నేడు ఈ బరిలో ఉండి ఈ వార్డు అభివృద్ధికి కృషి చేద్దామని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా వారు ప్రచారానికి వెళ్ళినప్పుడు వారి దృష్టికి ఎలాంటి సమస్యలు దృష్టికి వస్తున్నాయి, మరి వారు గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. నేను 25వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మా గుర్తు గ్లాస్ గుర్తు. డైరెక్ట్ నా నెంబర్ వచ్చేసి 1 అండి. మొదటి స్థానం నాది. మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? నేను రాజకీయాల్లో గత 20 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసిన తర్వాత అట్నే న్యూట్రల్గా ఉండి తర్వాత జనసేనలో పార్టీ చేసి ఇప్పటివరకు పని చేసుకుంటూ వివిధ పదవులు అనుభవిస్తూ ప్రజలకు సేవ చేస్తూ కొనసాగుతున్నాను. మరి వార్డు మెంబర్కి ఎందుకు బరిలోకి వచ్చారు? అంటే నేను పుట్టి పెరిగి 24/7 ఈ మాంగళమ్మ గుడి దగ్గర గణేష్ వాళ్ళలో అందరికీ వెల్ నోటెడ్ క్యాండిడేట్ ఆల్రెడీ నరేందర్ గౌడ్. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు కావచ్చు, మహాకాళి పండుగ కావచ్చు, ఇక్కడ అందరికి సుపరిచితుడు. నేను వార్డులో బొడ్రాయి వార్డు అంటే అన్ని కులాలు కలిసి ఉంటాయి. ఇక్కడ అన్ని కులాలకు నేను చాలా దగ్గర వ్యక్తిని. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. గత కౌన్సిలర్లు కానీ అంతకుముందున్న 2 పార్టీలు కానీ లబ్ధిదారులకు ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇలాంటివి చేయలేదు. ఈ రోజు వార్డుల కంపల్సరీ తిరిగిన ప్రతిసారి చెప్తున్న ప్రతి మహిళ కానీ వృద్ధులకు పెన్షన్ రావట్లేదు, మహిళలకు కూడా ఎలాంటి భరోసా లేదు. చాలా సమస్యలు ఉన్నాయి వార్డులో. మీరు గెలిస్తే మరి వారికి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? నేను ఇవన్నీ విన్నాను కాబట్టి ప్రతి సమస్యను తీరుస్తా. నేను అందుబాటులో ఉంటాను, అందరికి అందుబాటులో ఉంటాను. నేను కూడా చింది స్థాయి నుంచి వచ్చాను. ప్రతి సమస్య తెలుసు, నాకు కష్టం తెలుసు, మహిళల కష్టాలు తెలుసు. నేను అందరితో కలిసి తిరిగినా కాబట్టి ఏ సమస్య ఎలా ఉంటుంది, ఎలా తీర్చాలి దాని ఆలోచన చేసుకుంటూ తిరుగుతా. మన పార్టీ ఇక్కడ అధికారం లేదు కదా, మరి మీరు ఎట్లా ముందుకు వెళ్తారు? ప్రతిపక్షంలో పార్టీ అధికారంలో లేదని కాదు, పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా జనసేన పుట్టింది తెలంగాణలోనే. మరి ఎట్లా ముందుకు వెళ్తారు? ఇప్పుడు వార్డులో కావాల్సింది పార్టీ కాదు, క్యాండిడేట్. క్యాండిడేట్ కు పార్టీ సపోర్ట్ ఉంటుంది, పార్టీకి క్యాండిడేట్ సపోర్ట్ ఉంటాడు. మీరు గతంలో మరి ఈ వార్డుకు ఏమేమి సేవలు చేశారో, మరి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో? వార్డులో సమస్యలు ఎవరు వచ్చినా కూడా కొన్ని సమస్యలు వాళ్ళు తెలియకుండా కూడా దగ్గరకు వచ్చి అన్నకి ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎంఆర్ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ వాళ్ళ వివిధ సమస్యల మీద స్పందించి కలెక్టర్ ఆఫీస్లో కానీ వాళ్ళ సమస్యలు తీర్చేదాన్ని. కరోనా టైంలో కూడా అందరికీ చాలా హెల్ప్ చేశాము. రక్తదాన శిబిరాలు పెట్టాము, గ్యాస్ సిలిండర్స్, వాళ్ళకి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా నేను వరంగల్ నుంచి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి తీసుకొచ్చి అందజేశాను. ఒకవేళ మరి గెలిస్తే ఇంకేమి ఏ విధంగా వాళ్ళకి సేవలు అందిద్దాం అనుకుంటున్నాం? ఇంకా దీనికి రెట్టింపు సేవ చేస్తాను. ఎందుకంటే ఈ వార్డులో తిరిగినా కాబట్టి ప్రతి ఇల్లు నాకు తెలుసు, ప్రతి ఆడపడుచు నాకు తెలుసు. ఇక్కడ నాకు అంత రిలేషన్ తో ఉంటారు. ఇక్కడ అంతా అన్ని కులాలు నన్ను తమ్ముడు అన్న అని పిలుస్తారు. నేను కూడా అలానే అన్ని కులాలతో కలిసి ఉంటాను. ఇక్కడ యువతకు ఎలాంటి ఉపాధి కల్పన కల్పిస్తారు? యువతకు అన్ని విధాల వాళ్ళ యువత మంచిదారి నడుచేందుకు ఎలాంటి గవర్నమెంట్ కి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ ఉన్నా కూడా అందజేస్తాను. మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఏమైనా చేసి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తాను. మరి వాటిలో సీసీ రోడ్లు కానీ మన డ్రైనేజ్ కానీ ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించగలుగుతారు మీరు? ఇప్పుడున్న సీసీ రోడ్స్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చెడిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దానికి కొత్త నిర్మించాలి. ఈ పాత ఎలాంటి పని చేయదు. మరి వాటికి నిధులు కావాలంటే మీరు కేంద్రం నుంచి ఏ విధంగా ఇవ్వగలుగుతారు? నాకు వాటికి సంబంధించి మున్సిపల్ ఉన్న నిధులతోటి కూడా నేను చేయగలుగుతాను. మున్సిపల్ నిధులు లేకుంటే నా సార్ పవన్ కళ్యాణ్ దగ్గర పోయి పర్సనల్ గా కొట్లాడి నిధులు తెచ్చి వార్డు అభివృద్ధి చేస్తాను. మీరు వార్డు అభివృద్ధికి నిధులు ఏ విధంగా తేగలుగుతారు? మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కొన్నగడ్డకు టీడీడీ నిధుల నుంచి 35 కోట్లు శాంక్షన్ చేసి తెలంగాణ మీద ఎంతో ప్రేమ చూపించారు. అలాగే నా వార్డు కూడా నేను రేపు పొద్దున గెలిచిన తర్వాత ₹1 కోటి నిధులు తీసుకొచ్చి నా వార్డు అభివృద్ధిని చేస్తాను. నేను నా వార్డు ప్రజలకు, ఓటర్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ నమస్కరిస్తున్నాను. 25వ వార్డు అభ్యర్థిగా గ్లాస్ గుర్తు మీద బరిలో దిగుతున్నాను. మొదటిసారి అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నన్ను గెలిపించి ఆశీర్వదించండి. అన్ని విధాల్లో వార్డులో అందుబాటులో ఉంటాను, పని చేస్తాను. నేను ఎక్కడికి పోను, లోకల్లో ఉంటాను. పొద్దున్న లేస్తే మాంకలం గుడికాడనే ఉంటాను. జై పవన్ కళ్యాణ్.